నా పేరు మొడియం సూర్యచంద్రరావు. ఈరోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీ మాది నుంచి కూడా రాజకీయ నేపథ్యం గల కుటుంబం. మా నాన్నగారు సర్పంచ్ చేశారు, మా పిన్ని గారు ఎంపీపీ చేశారు, అలాగే మా తాతగారు గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వారిని చూసుకుంటూ నేను పెరగడం జరిగింది. అందులో భాగంగానే నేను ప్రజలకు ఎంఎస్సీ చదువుకుని వ్యవసాయం చేస్తున్నప్పటికీ ప్రజలకు ఇంకా ఏమైనా చేయాలని ఆలోచనతో నేను కూడా రాజకీయాలు వచ్చి ప్రజలకు ఏమైనా చేద్దామని అనుకున్నాను. అలాగే ప్రతి నియోజకవర్గంలో నేను స్థానికుడు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద నాకు అవగాహన ఉంది. అలాగే మన నియోజకవర్గంలో మేజర్గా పోలవరం నిర్వాసితుల సమస్య ఉంది. వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చారు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి. ఇతర పార్టీ వల్ల కొంచెం ఇబ్బంది వల్ల మేము ఈరోజు ఇండిపెండెంట్గా నామినేషన్ ఇవ్వడం జరిగింది. అది నుంచి ఒక 4 టర్మ్ నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం టికెట్ కోసం ట్రై చేస్తుంది. ప్రతిసారి చివరి వరకు వచ్చి మోసం జరుగుతుందని ఈసారి కూడా అది ఈరోజు ఏం జరిగిందంటే ఇక్కడ మా పోలవరం నియోజకవర్గం ఉన్న తెలుగుదేశాన్ని పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. దానివల్ల నేను ఇండిపెండెంట్గా వేద్దామని జరుగుతాను.